శాకాంబరి అర్జునకృత దుర్గా స్తోత్రం. శాకాంబరి ఉత్సవాలు జరుగుతున్నాయి. అసలు శాకాంబరి అంటే ఒకానొకప్పుడు క్షామం ఏర్పడినప్పుడు ప్రజల హితార్థము శక్తి స్వరూపిణి శాకాంబరిగా అవతరించి వారి క్షుద్బాధను నివారించింది. శాకాంబరిగా అమ్మవారిని స్తుతించడం యుగాల నుండి వస్తున్నది. ఈ విషయం మనకి కొన్ని స్తోత్రాల ద్వారా తెలుస్తున్నది. కలియుగంలో శంకరాచార్యుల వారు కనకధార స్తోత్రంలో శాకాంబరేతి శశిశేఖర వల్లభేతి సృష్టిస్థితి లయ ప్రళయకేళిషు సంస్థితాయై తస్మై నమస్త్రిభువనైక గురోస్తరుణ్యై అని స్తుతించారు. అదేవిధంగా ద్వాపరయుగంలో అర్జున ధనుంజయకృత దుర్గా స్తోత్రంలో అమ్మవారిని శాకాంబరిగా స్తుతించాడు. అంటే యుగాల నుండి వస్తున్న సాంప్రదాయంగా మనం భావించవచ్చు. వరంగల్ భద్రకాళి అమ్మవారిని విశేషంగా శాకాంబరిగా అలంకరణ చేస్తారు. ధనుంజయకృత దుర్గా స్తోత్రంలో కాళీ భద్రకాళి అని స్తుతించాడు. అంటే అప్పటి నుండి భద్రకాళి అమ్మవారిని శాకాంబరిగా పూజించడం జరుగుతోంది. ధనుంజయకృత దుర్గా స్తోత్రం. నమస్తే సిద్ధసేనాని ఆర్యే మందారవాసిని కుమారి కాళీ కపాలి కపిలే కృష్ణపింగళే భద్రకాళి నమస్తుభ్యం మహాకాళి నమోస్తుతే. నేను ఇది ఫుల్ వీడియో పెడతాను, అందులో చూడండి. ఈ ఛానల్ చూసిన వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరూ కూడా కృతజ్ఞతలు. షేర్ చేస్తున్నారు, లైక్ చేస్తున్నారు, కామెంట్ చేసిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదములు.